सीनन्ना सीनन्ना अमर है जोहार सीनन्ना। ధర్మపురి శ్రీరామరాజు 70వ జయంతి పురస్కరించుకొని ఆయన చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి. నిజామాబాద్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా వచ్చి తన ఏ కార్యక్రమంలో శ్రద్ధానంద్ గంటకు కంపల్సరీ రావటము, దీపావళి సేవా సమ్మేళనంలో పాల్గొనటము, వారు శ్రద్ధానంద్ గంటకు సంబంధం ఉన్న మా మర్చెంట్ అసోసియేషన్ ప్లేస్ జాగా సీనన్న కార్యక్రమంలో జరిగినది. సీనన్న తరఫు నుంచి మా నిజామాబాద్లో మా గుమస్తాలు అమాలి షాటా ముల్లే అమాలి అందరికీ కూడా తన ద్వారంలో నిజామాబాద్లో ప్లాట్లు డోనర్ చేసిందంటే తన ద్వారంలో జరిగింది. దాని తర్వాత ఇంతవరకు ఎవరు కూడా ఒక గజం జాగా కూడా ఎవరు డిస్ప్యూట్ చేయలేదు. ఏది ఉన్నా సీనన్నకు ధరంపూర్ హిల్స్ ఉంది. తను అప్పుడు ధరంపూర్ హిల్స్లో అమాలీస్ కానీ ముల్లే కానీ గుమస్తలకు కానీ అందరికీ కూడా తన ప్లాట్లు అలాట్ చేసి ఎంతో సేవ కార్యక్రమాలు చేసిన మనిషి ఇవాళ 77వ జన్మదినం పురస్కరించుకొని ఆయన ఇవాళ ఎక్కడున్నా కానీ మమ్మల్ని ఆశీర్వదించవాలని కోరుకుంటూ ఆయన మాకు సదావసరం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీనన్న, జై జై శ్రీనన్న. దైవ సమానులైనటువంటి మన జిల్లా నాయకుడు, మన రాష్ట్ర నాయకుడు, మన ధర్మపురి శ్రీనివాస్ గారి 77వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఈయన ఆశయాల్ని మన జిల్లాకి ఎన్నో మంచి పనులు చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు. మన డి శ్రీనివాస్ గారి మిత్రులు కానీ అనుచరులు కానీ ఇవాళ చాలా కృతజ్ఞతాభావంతో ఈ జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం అనేది జరుగుతుంది. ఆ పెద్ద ఆయన ఆశయాల్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళి మన జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మన డి శ్రీనివాస్ గారి మిత్రులకు కానీ అనుచరులకు కానీ ఆయన్ని అభిమానించే వ్యక్తులందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సురేందర్ అన్న గారికి, అనిల్ గారికి, మరియు మన మాజీ కార్పొరేటర్ల గారికి, మరి రాజకీయ నాయకులకి, మన డి శ్రీనివాస్ గారి మిత్రులకి, అనుచరులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు పెద్ద అయిన ధర్మపురి సీనన్న గారి నివాసంలో ఈరోజు ఆయన 77వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పెద్దలు సురేందర్ అన్న గారు, రాజశేఖర్ సార్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఎంతోమంది
సీనన్నది ఈరోజు అందరు ఇక్కడ చాలామంది ఆయన శిష్యులు ఉండి ఎన్నో పదవులలో ఉండటం కూడా ఆయన గొప్పతనం. సీనన్న గారు ఈరోజు ఇక్కడ మనకు భౌతికంగా లేకపోయినా కానీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా జీవించే ఉంటారు. इसलिए जमा हुए हैं 77वां साल जन्मदिन के ऊपर हम सब जमा हुए हैं और ये हमारे डी श्रीनिवास साहब सीनियर और बहुत बड़े आदमी हमारे सामने से गुजर गए। हम उनकी याद में हम यहाँ जमा हुए हैं और उनके ऐसे कारनामे हम उनके कारनामों को नहीं भूल सकते और हमारे लिए बहुत बड़े दुख की बात है आज हमारे साथ नहीं है। हम उनके लिए जो है सो याद में यहाँ हम सब जमा हुए हैं और सुरेंद्र अन्ना, अनिल, हर कॉर्पोरेटर, हमारे हर फॉलोवर्स अन्ना के इन लोगों के लिए दुआ करते हैं, अन्ना के लिए भी दुआ करते हैं। ఈరోజు మా గురువర్యులు ధర్మపురి సీనన్న గారి 77వ జయంతిని పురస్కరించుకొని ప్రగతి నగర్లో అన్నగారి ఇంటి వద్ద అన్నగారి అభిమానులందరం కలిసి ఈరోజు అన్నగారి జయంతిని ఘనంగా జరుపుకొని అదేవిధంగా 2 తెలంగాణ రాష్ట్రాలలో కూడా 2 తెలుగు రాష్ట్రాలలో అన్న అని చిన్న నుంచి పెద్ద వరకు వయసుతో సంబంధం లేకుండా అన్నాని పిలిచి ఒకే ఒక వ్యక్తి మన సీనన్న గారు. అందరికీ అన్న అనగానే నేను ఉన్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి ముందుండి ఎటువంటి సమస్య ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి సమస్య నుంచి వచ్చినా కూడా అందరి సమస్యలను తీరుస్తూ నేనున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా ఇందూరు జిల్లాని తెలంగాణ మొత్తంలో కూడా అభివృద్ధి పదంలో ఇంతవరకు కూడా ఏదైతే అభివృద్ధి జరిగిందో ఇందూరు జిల్లా మొత్తం అది కూడా సీనన్న గారి ఆధ్వర్యంలోనే జరిగింది. సీనన్న గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే సీనన్న అనే విధంగా ఇక్కడ అభివృద్ధి జరిగింది. అదే సీనన్న గారి అభిమానులము ప్రతి ఒక్కరం కూడా ఈరోజు అన్నగారు భౌతికం శారీరకంగా లేకున్నా కానీ అందరి మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటూ అదేవిధంగా అన్నగారి ఆశీస్సులతో అందరి మీద ఉండాలని చెప్పి ఈరోజు మేము మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుతూ అన్నగారికి సీనన్న 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 71వ జయంతి సందర్భంగా ప్రగతి నగర్లోని డిఎస్ నివాసంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మా రాజకీయ గురువర్యులు గౌరవనీయులు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మన మధ్యలో లేకున్నా ఇక్కడ నివాసంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు, కుల సంఘ సభ్యులు, ఆయన సంబంధించినటువంటి ఆత్మీయులు అందరి మధ్య ఈరోజు ప్రగతి నగర్లో నివాసంలో బర్త్డే వేడుకలను నిర్వహించుకొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అలాగే మా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి చౌరాస్తాలో గల డిఎస్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని ఎంతోమంది నాయకులను తయారు చేసిన ఘనత మన సీనన్నకే దక్కుతుంది. ఆయన శిష్యులు ఎంతోమంది ఈరోజు రాజకీయ
రాజకీయంలో ఎన్నో ఉన్నతమైన పదవులలో ఉండి ఈరోజు ఆయన మార్గనిర్దేశనం చేసిన విధంగా ముందుకు జరుగుతుంది. దానిలో భాగంగా మాకు కూడా రాజకీయ భిక్ష ప్రసాదించిన సీనన్నకు ఎప్పుడూ రుణపడి ఉంటామని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ప్రగాఢ సానుభూతి వారి కుటుంబానికి దేవుడు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జై సీనన్న, జై జై సీనన్న.